ఈరోజు నేను ఈ వీడియో చేశాను. అదేవిధంగా మీ అందరూ చూస్తున్నారంటే, నిజంగా అదృష్టం చేసుకున్నానండి నేను. లిటరల్ నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. సో 2 డేస్ బ్యాక్ ఏంటంటే ఫర్ లుక్ మీదైతే వీడియో చేశాను. సో దాన్ని అప్లోడ్ చేసేసాను. సో నేనేం చేస్తానంటే జనరల్‌గా ఈ వీడియోస్ వీటన్నిటికి నేను పీసీ వాడతానండి. నా దగ్గర మ్యాక్ ఉంటది. ఇది మ్యాక్ బుక్ అనమాట. సో నా పర్సనల్ వర్క్స్ అన్ని దీంట్లో వాడుకుంటాను. బట్ వీడియో ఎడిటింగ్ అంతా నాకు పీసీ కొంచెం ఈజీగా ఉంటదని చెప్పి దాంట్లో చేస్తాను. ఆ రోజు నేను వీడియో అప్లోడ్ చేశాను. ఈవినింగ్ అయిపోయింది. క్లయింట్ కాల్ అటెండ్ అవ్వాలి. సో నా పర్సనల్ వర్క్‌లోకెళ్ళిపోయి నేను వర్క్ చేసుకుంటున్నాను. క్లయింట్ కాల్ ఉన్నప్పుడు నాకు జీమెయిల్ నుంచి కంటిన్యూయస్‌గా నోటిఫికేషన్స్ వస్తా ఉన్నాయి. మెయిల్స్ వస్తున్నాయన్నమాట. చెక్ యాక్టివిటీ, క్రిటికల్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఏదో మెయిల్స్ వస్తా ఉన్నాయి. అన్వాంటెడ్ లాగిన్ ఫౌండ్ సంథింగ్ డిఫరెంట్ మెయిల్స్ వస్తా ఉన్నాయి. చెక్ యాక్టివిటీ అని చెప్పి. సో ఆ మెయిల్‌లో ఏంటంటే ఎవరో సంథింగ్ నా మెయిల్‌ని యాక్సెస్ చేస్తున్నట్టు, అన్నోన్ యాక్టివిటీ ఏదో ఫౌండ్ అయినట్లు, ఎక్కడో అది లొకేషన్ కూడా ఇక్కడ కాదు, అది యూఎస్‌ది ఎక్కడో క్రోమ్ నాకు చూపిస్తుంది అక్కడ యాక్టివిటీలో ఎవరో లాగిన్ అయినట్లు గూగుల్‌లో. సో అసలు నాకు లిటరల్‌గా మైండ్ బ్లాక్ అయిపోయింది. మనకు 'చింతకాయల రవిలో' వెంకటేష్‌కి ఆ ఎగ్జామ్ పేపర్ చూడడానికి కళ్ళు ఎట్లా బయటకొస్తాయి అట్లా వచ్చేసాయన్నమాట. సో నాకు లిటరల్‌గా అసలు ఏం చేయాలో అర్థం కావట్లే. ఒక్కసారి టెన్షన్ అయిపోయిందనమాట. సరే నేను వెంటనే ఓపెన్ చేసి మన యూట్యూబ్ స్టూడియో, నేను అక్కడ అనలిటిక్స్ అన్ని చూసుకుంటా కదా. యూట్యూబ్ స్టూడియో అదేవిధంగా జీమెయిల్ లాగిన్ అయితే యూట్యూబ్ స్టూడియో లాగౌట్ అయిపోయింది. అదేవిధంగా జీమెయిల్ లాగౌట్ అయిపోయింది. అసలు నా మొబైల్‌లో జీమెయిల్ ఏ యాప్స్ కనెక్ట్ అయినా అన్ని లాగౌట్ అయిపోతున్నాయి అనమాట. సో లిటరల్లీ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు అర్థమవుతుంది కొంచెం సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై అకౌంట్ అని చెప్పి, ఎవరో హ్యాక్ చేద్దామని ట్రై చేస్తున్నారు అని చెప్పి. సో నేను రెస్పాండ్ అయ్యే లోపల ఏదేదో జరిగిపోతా ఉంది. సో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేశాను. అదేవిధంగా జీమెయిల్ ఓపెన్ చేస్తే అన్ని లాగౌట్ అయిపోతా ఉన్నాయి. అసలు నాకు మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంటే ఇన్వాలిడ్ పాస్వర్డ్ వస్తుంది. సో నాకు జీమెయిల్ రికవరీ ఈమెయిల్‌కేమో అప్డేట్స్ వస్తా ఉన్నమాట. సమ్‌వన్ చేంజ్డ్ యువర్ పాస్వర్డ్, సమ్‌వన్ రిమూవ్డ్ యువర్ రికవరీ ఈమెయిల్, సమ్‌వన్ రిమూవ్డ్ యువర్ మొబైల్ నంబర్, ఎవ్రీథింగ్ నాకు నోటిఫికేషన్స్ వస్తా ఉన్నాయన్నమాట మెయిల్‌కి. సో నేను చాలా యూట్యూబ్ ఛానల్ చూశాను. చాలా మంది ఇట్లా హ్యాక్ అయిందంటారు. సో అప్పుడు బాధపడడం తప్ప మనం చేసేది ఏం లేదు. మన వరకు వస్తే తెలుస్తదండి ఆ టెన్షన్ అనేది ఎట్లుంటది ఏంటనేది. సో లిటరల్లీ చెప్తున్నా కదా, హ్యాకరు 2 మినిట్స్ తీసుకున్నాడండి మొత్తము మార్చేయడానికి. 2 మినిట్స్‌లో నా మొబైల్ నంబరు, నా రికవరీ ఈమెయిల్, నా మొబైల్ కనెక్టెడ్ మొబైల్ అన్నీ చేంజ్ చేసేస్తూ ఉన్నాడు వన్ బై వన్. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి క్లియర్‌గా టైమ్ స్టాంప్స్‌తో ఏ టైంలో అతను స్టార్ట్ చేశాడు, ఏ టైంకి ఏమేమి చేంజ్ చేశాడని. నాకు లాగ్ అయితే కంప్లీట్‌గా వచ్చిందనమాట జీమెయిల్ నుంచి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, సైన్ ఇన్ అటెంప్ట్ వాస్ బ్లాక్డ్. సో చెక్ యాక్టివిటీ మీరు క్లిక్ చేసినప్పుడు మీ ఇక్కడ క్లియర్‌గా సీ ఆల్ యాక్టివిటీస్ చూడండి. సో నాకు లిటరల్‌గా ఎన్ని వచ్చినాయి చూడండి. సో 352 ఇది నేను అప్లోడ్ చేసిన టైము. ఆ టైంలో లాగిన్ అయ్యాను అనమాట. సో దాని తర్వాత కాల్‌లో ఉన్నప్పుడు అది అడుగుతుంది విండోస్ ఆంధ్రప్రదేశ్. ఇది నేనే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నేనే కాబట్టి అది నాదేను. బట్ నెక్స్ట్ 7:45 నుంచి చూడండి, సస్పిషియస్ అటెంప్ట్ సైన్ ఇన్ విత్ యువర్ పాస్వర్డ్ అని అది ఇంటిమేట్ చేసిందనమాట, ఏది గూగుల్ అనేది. సో దాని తర్వాత 7:45కి సైన్ ఇన్ స్టెప్ యాడెడ్ పాస్కి యాడ్ చేశాడు వెంటనే దాంట్లోనే. అదేవిధంగా 7:45కి చూడండి మీకు సైన్ ఇన్ ఆన్ విండోస్. సో కొత్తగా లాగిన్ అయ్యాడు అనమాట. సో సీ ఆల్ యాక్టివిటీ. మళ్ళీ 7:45కి తర్వాత ఏముంది, 7:47 చూడండి, సైన్ ఇన్ స్టెప్ రిమూవ్డ్, ఫోన్ నెంబర్ రిమూవ్ చేశాడు. సైన్ ఇన్ స్టెప్ యాడెడ్, సో కొత్త ఫోన్ నెంబర్ యాడ్ చేశాడు. రికవరీ ఫోన్ డిలేటెడ్, సో పాస్వర్డ్ చేంజ్డ్, రికవరీ ఈమెయిల్ డిలేటెడ్. సో దీని తర్వాత 7:55 నుంచి నేను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నేటివ్ నావి వివో V50 నా ఫోన్లో నుంచి రికవరీ ఫోన్ అయితే యాడ్ చేశాను. రికవరీ ఈమెయిల్ మళ్ళీ యాడ్ చేశాను. రికవరీ ఈమెయిల్ వెరిఫైడ్, పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నాను. మళ్ళీ వెంటనే సైన్ ఇన్ స్టెప్స్ యాడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఫోన్ నెంబర్ యాడ్ చేశాను. సో వాడి ఫోన్ నెంబర్ రిమూవ్ చేశాను. ఇట్లా లిటరలీ 7:59 నుంచి నేనైతే కంప్లీట్‌గా వన్ బై వన్ అయితే చేంజ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో 8 నుంచి నేను అథెంటికేటర్ యాప్, బ్యాకప్ కోడ్స్ ఇవన్నీ కంప్లీట్‌గా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో ఇట్లా నేను వన్ బై వన్ అయితే నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. సో మీకు ఎవరికైనా 2 స్టెప్ వెరిఫికేషన్ ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ. సో నా మొబైల్ నెంబర్ ఇచ్చినాను కాబట్టి నాకు పాస్‌కీ అనేది అక్కడ జనరేట్ అయ్యి నాకు వెరిఫికేషన్ అడిగింది. సో మీరు గూగుల్ అకౌంట్‌లో సెక్యూరిటీలోకి వెళ్ళినట్లయితే మీకు ఇట్లా 2 స్టెప్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఇక్కడ అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేసి మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది అనమాట. దాన్ని నేను స్కాన్ చేస్తున్నాను. సో స్కాన్ చేసినట్లయితే మీరు ఏ డివైస్లో ఆ అథెంటికేటర్ యాప్ ఉంటుందో దాంతో స్కాన్ చేసినట్లయితే మీకు అక్కడే యాడ్ అయిపోద్ది అనమాట. యాడ్ అయిపోగానే మీరు దాని తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే
నెక్స్ట్ క్లిక్ చేస్తారో దాని తర్వాత మీకు అది అక్కడ యాడ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఒకటి చూపిస్తుంది మనకు అథెంటికేటర్ యాప్లో. సో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయగానే మీకు ఆ డివైస్ అనేది కనెక్ట్ అయిపోద్ది అనమాట అథెంటికేటర్ యాప్తో. ఈ జీమెయిల్ ఐడి అయితే అథెంటికేట్ అయిపోద్ది. సో ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ఇక్కడ టర్న్ ఆన్ క్లిక్ చేస్తున్నాను. సో కిందకు వచ్చినట్లయితే మీకు గూగుల్ ప్రాంప్ట్ ఒకటి డివైస్ యాడ్ చేసాము, అథెంటికేటర్ యాప్ యాడ్ చేశాను. సో ఫోన్ నెంబరు మనము యాడ్ చేసుకోవాలి. సో మన ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకొని అక్కడైతే ఫోన్ నెంబర్ యాడ్ చేయాలన్నమాట. సో డిఫాల్ట్ యూఎస్ ఉంది, ఇక్కడ నేను ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి మీరు ఆ ఫోన్ నెంబర్ ఏంటనేది అక్కడ ఎంటర్ చేసేయండి. సో మీకు టెక్స్ట్ మెసేజ్ ఓటీపీస్ అన్నీ ఆ మొబైల్కి అయితే ఇంకొస్తాయన్నమాట. సో కన్ఫర్మ్ ఫోన్ నెంబర్ అడుగుతుంది, కన్ఫర్మ్ చేసేయండి. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకైతే ఆల్మోస్ట్ మీకు 3 2 స్టెప్ వెరిఫికేషన్స్లో మీరు నౌ ప్రొటెక్ట్ విత్ 2 స్టెప్ వెరిఫికేషన్ వస్తుంది. సో బ్యాకప్ కోడ్ అనేది ఆప్షనల్ అనమాట, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. బట్ అదేమంత నెసరీ కాదు, బట్ చేసుకుంటే మంచిదే. సో ఈ సిచ్యువేషన్లో నన్ను కాపాడింది ఓన్లీ ఒకటండి. సో నేను ఇక్కడ ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ అంటారు కదా, సో నాకు కాపాడింది ఓన్లీ 2 స్టెప్ వెరిఫికేషన్లో నేను పాస్కి యాడ్ చేసుకున్నాను నా మొబైల్కి. మిగతా అన్ని బైపాస్ చేయగలిగారు, కానీ అక్కడికి వచ్చేసరికి అతనికి టైం పడుతుంది అనమాట. అది ఒక్కటే యాక్టివేట్లో ఉంది నాకు. సో నా మొబైల్లో చూస్తే ఏమీ లేదు, జీమెయిల్ లేదు, యూట్యూబ్ స్టూడియో లేదు, మొత్తము డిలీట్ అయిపోయి ఉన్నాయి, లాగౌట్ అయిపోయినాయి అనమాట. సో ఈ 2 స్టెప్ వెరిఫికేషన్లో ఈ పాస్కీ అనేది మనకు బయోమెట్రిక్తో కనెక్ట్ అయి ఉంటుందండి. నేను అది తెలివితో చేశాను, అది తెలియకుండా చేశాను. అప్పట్లో ఏంటంటే నా మ్యాక్ బుక్ లో జీమెయిల్ లాగిన్ అయినప్పుడు ఒక పాస్కీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. దేంతో నా మ్యాక్ బుక్ ఎయిర్ ఉంది కదా, సో దీంట్లో నేను యాపిల్ ఐడి అది ఉంటుంది కదా ఫింగర్ ప్రింట్, దాంతో నేను పాస్కీ ఒకటి బయోమెట్రిక్ చేసి పెట్టుకున్నాను. సో అది గుర్తొచ్చింది, వెంటనే లాగిన్ అయిపోయి నేను మ్యాక్ బుక్ లో ట్రై చేస్తున్నా లాగిన్ అవడానికి. పాస్వర్డ్ అయితే రాంగ్ వస్తుంది, బట్ ట్రై అనదర్ వే అని ఉంటుంది కదా, యూజ్ యువర్ పాస్కీ అని వస్తుంది. సో పాస్కీ అక్కడ ఫింగర్ ప్రింట్ పెట్టగానే జీమెయిల్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ ఎవరు ట్రై చేస్తున్నారని. కానీ యాక్చువల్గా నేను ట్రై చేసేది అది నేనే అనమాట, వేరే ల్యాప్టాప్. సో యాక్చువల్గా నేను రెగ్యులర్ యూసే మొబైల్ కాకుండా నేను మ్యాక్ బుక్ లో అయితే నేను దాన్ని లాగిన్ అవడానికి ట్రై చేశాను. సో నాకైతే అకౌంట్ అప్పుడు ఓపెన్ అవుతుంది, అంటే కంప్లీట్గా నాకు ఫుల్ యాక్సెస్ ఇవ్వట్లేదు, కానీ జీమెయిల్కి గూగుల్కి అయితే డౌట్ వస్తుంది. ఒక్కసారిగా ఒకరు యూఎస్లో ఓపెన్ చేశారు, ఒకరు ఇండియాలో ఓపెన్ చేశారని చెప్పి ఒక 5 minutes నా అకౌంట్ అయితే బ్లాక్లో పెట్టేశారనమాట. సో ఇక్కడ హ్యాకర్కి ఇక్కడ మిస్ అయింది ఏంటంటే ఈ బయోమెట్రిక్ హ్యాక్ చేయడం అంత ఈజీ కాదనమాట. పాస్కి మీరు మొబైల్ నెంబర్ చేంజ్ చేశాడు, పాస్వర్డ్స్ అన్ని చేంజ్ చేశాడు, కానీ నా మ్యాక్ బుక్ తో కనెక్ట్ అయిన బయోమెట్రిక్ ని అది కొంచెం టఫ్ అయింది అనమాట, తీయలేకపోయాడు. సో ఈ టైంలో నేను వెంటనే రియాక్ట్ అయ్యాను కాబట్టి నా అకౌంట్ బ్లాక్ అయిపోయింది. తర్వాత నాకు రివ్యూ చేయమని చెప్పి మెయిల్ వచ్చింది అనమాట, కంప్లీట్ గా లాగ్ పంపించి ఇన్ని దగ్గరలా లాగిన్ అయింది, అసలు నువ్వేనా కాదా, నువ్వు ఈ అకౌంట్ నీదా కాదా అని చెప్పి వెరిఫై చేయమంటున్నారు గూగుల్ వాళ్ళు. సో నేను వెంటనే బయోమెట్రిక్ ఇచ్చేసాను. నా గూగుల్ అకౌంట్కి అయితే లోపలికి వెళ్ళి 2 స్టెప్ వెరిఫికేషన్లో అన్నీ చేంజ్ అయిపోయి ఉన్నాయి. సో నేను 1 by 1 చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను. రికవరీ ఈమెయిల్ చేంజ్ చేశాను, మళ్ళీ అక్కడికి నా రికవరీ ఈమెయిల్కి నేను పంపించుకుంటా ఉన్నాను అనమాట, ఓటీపీస్ అవన్నీ. సో అతను ఒక పక్క ట్రై చేస్తున్నాడు, నేను ఒక పక్క, ఇద్దరు కొట్టుకుంటున్నాను అనమాట లిటరల్గా చెప్పాలంటే. సో నిజంగా బై గాడ్ గ్రేస్ ఏంటంటే అతను ప్రాసెస్ కంప్లీట్ చేసే లోపల నేనైతే దాన్ని వాటిని చేంజ్ చేశాను అనమాట. అతనికి మళ్ళీ లాంగ్ పాస్వర్డ్ పెట్టేసి అతనికి కష్టమయ్యేటట్లు చేసుకున్నాను అనమాట వెంటనే. సో వెంటనే నేనైతే లాగిన్ అవ్వగలిగాను నా పాస్వర్డ్తో. సో అప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది, ఓకే సమ్ వాట్ సేఫ్, ఇప్పుడు కొంచెం మనం సేఫ్ జోన్లో ఉన్నామని. వచ్చిన తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్ ఇంకొంచెం స్ట్రాంగ్ చేశాను అనమాట. సో ఈ పాస్ కీస్ వెంటనే నేను గూగుల్ అథెంటికేటర్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. మీరు ఖచ్చితంగా గూగుల్లో మీరు ప్లే స్టోర్లో దొరుకుతుంది ఇదేంటంటే మీకు ఎవ్రీ టైం మీకు ఒక యూనిక్ ఐడి ఎవ్రీ 30 secondsకి చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది మీకు ఓన్లీ మీ మొబైల్లోనే ఉంటుంది, అది కూడా నేను ఎనేబుల్ చేసేసాను. సో లిటరల్గా నాకు బుద్ధి వచ్చింది కాబట్టి ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఉన్నా లేకుంటే ఆల్రెడీ చేసే వాళ్ళైనా కానీ ఫ్యూచర్లో హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే నాకు ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ మీద నేను కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇవైతే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి, కొంచెం సేఫ్ జోన్లో అయితే ఉంటారనమాట. హ్యాకింగ్ అనేది రీసెంట్గా అయితే చాలా ఎక్కువ ఛానల్స్ అయితే హ్యాక్ అవుతున్నాయండి. అది మీరు జీమెయిల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. ఆబ్వియస్గా మనకు యూట్యూబ్ అనేది జీమెయిల్తోనే కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మీ ఒకసారి జీమెయిల్ హ్యాక్ అయిందంటే మీ యూట్యూబ్ ఖతం అనమాట, అయిపోతుంది. సో దానికోసం ఏంటంటే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. నేను ఫాలో అయింది ఏంటి అంటే నాకు లిటరల్గా ప్రాక్టికల్గా అర్థమైపోయింది, ఇవి చేయడం వల్ల నేను సేఫ్ అవ్వగలుగుతున్నాను అని చెప్పి. సో దాన్ని మీతో షేర్ చేసుకుందాం అనేది వీడియో చేస్తున్నాను. ఫస్ట్ చేయాల్సింది
మీరు కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, లేకుంటే ఆల్రెడీ ఉన్నదైనా కావండి, మీ జీమెయిల్ అకౌంట్కి, జీమెయిల్ అని కాదండి, యాక్చువల్ గూగుల్ అకౌంట్లో మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోండి. మీరు గూగుల్ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీలో ఉంటుంది 2 స్టెప్ వెరిఫికేషన్. దాని లోపలికి వెళ్ళినట్లయితే మీకు ఒక మెథడ్ కాదు, ఆల్మోస్ట్ 5 to 6 మెథడ్స్ ఉంటాయి. అన్నీ ఎనేబుల్ చేయండి మ్యాక్సిమం. మీకు మొబైల్ వెరిఫికేషన్ అంటే మీ మొబైల్కి ఓటీపీ వచ్చేటట్లు ఉంటుంది. సో అదొకటి ఉంటుంది. గూగుల్ అథెంటికేటర్ ఉంటుంది అనమాట. ఇది మీ ఫోన్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి గూగుల్ అథెంటికేటర్ యాప్ని. ఇది డైనమిక్గా మీకు 30 సెకండ్స్కి ఒకసారి ఒక పాస్ కీని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి పాస్ కీ అనమాట, బయోమెట్రిక్ పాస్ కీస్. సో ఇది మీరు సెక్యూర్గా ఏ డివైస్ అయితే వాడతారో దాంట్లో దీన్ని చేసి పెట్టుకోండి. బయోమెట్రిక్ పాస్ కీని మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. మీరు ఏ డివైస్లో అయితే బయోమెట్రిక్ ఎనేబుల్ చేసుకోవాలనుకున్నా దాంతో స్కాన్ చేసినట్లయితే ఆ డివైస్కి బయోమెట్రిక్ ఎనేబుల్ అయిపోద్ది అనమాట. సో మీరు ఇంకోటి రికవరీ ఈమెయిల్ ఖచ్చితంగా ఇచ్చుకోండి. ఆ రికవరీ ఈమెయిల్ పాస్వర్డ్ కూడా మీరు స్ట్రాంగ్ పెట్టుకోండి. ఆ రికవరీ ఈమెయిల్కి కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఎనేబుల్ చేసుకోండి మీ యూట్యూబ్ అకౌంట్కి. అదేవిధంగా మీరు చేసే రికవరీ ఈమెయిల్ కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఎనేబుల్లో పెట్టుకోండి. సరే, ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ఎంతవరకు ఛానల్ని హ్యాక్ అవ్వకుండా ఆపేంత వరకు 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది పనిచేస్తుంది. ఒకవేళ మన కర్మగాలి ఛానల్ హ్యాక్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు కొన్ని స్టెప్స్ అయితే మీరు ఫాలో, అప్పుడు హ్యాక్ అయిన తర్వాత కాదు, ఇప్పుడు నుంచే జాగ్రత్త పడ్డట్టయితే మీరు హ్యాక్ అయిన తర్వాత గూగుల్ యూట్యూబ్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు హ్యాకర్కి తెలియని మీకు తెలిసిన కొన్ని క్వశ్చన్స్ వేస్తారనమాట. ఎందుకంటే మీ ఛానల్ గురించి హ్యాకర్ ఏంది వచ్చాడు, మీ ఐడి పాస్వర్డ్ హ్యాక్ చేశాడు, అయిపోయింది, వాడికి అంతకుమించి ఏం తెలియదు వాడికి. కానీ మీ ఛానల్ గురించి మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది అనమాట. ఏంటంటే మీ ఛానల్లో అప్రాక్సిమేట్లీ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, అదేవిధంగా మీరు రీసెంట్గా 2-3 పాస్వర్డ్స్ లాస్ట్లో ఏం పెట్టుంటారో మీకు ఐడియా ఉంటుంది ఖచ్చితంగా. అదొకటి రాసి పెట్టుకోండి. అన్నిటికంటే మెయిన్గా చేయాల్సింది మీకు ఛానల్ ఐడి ఉంటుంది అనమాట. మీరు యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళినట్లయితే సెట్టింగ్స్లో మీకు ఛానల్ ఐడి అనేది ఉంటుంది. దీన్ని సేఫ్గా ఎక్కడైనా ఒక బుక్లో రాసుకుని బీరువాలో పెట్టుకోండి. అదేవిధంగా మీకు గూగుల్ యాడ్సెన్స్ ఒకవేళ మానిటైజేషన్ అయిపోయి ఉంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఈమెయిల్ ఐడి, యాడ్సెన్స్ ఐడి సేమ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ ఉన్నా లేకపోతే మీకు యాడ్సెన్స్ ఐడి ఉంటుంది అనమాట. సో ఈ యాడ్సెన్స్ అకౌంట్ ఐడి కూడా మీరు రాసి పెట్టుకోనండి. ఈ ఏ విషయాలు మీకు హ్యాకర్కి తెలియదు అనమాట, ఓన్లీ మీకే తెలుస్తాయి. సో అదేవిధంగా మీకు మోస్ట్ రీసెంట్ అప్లోడ్ వీడియో ఏం చేశారు, దేని మీద చేశారు, మీ యూట్యూబ్ ఛానల్ దేనికి సంబంధించిన కంటెంట్ చేస్తుంది, రీసెంట్ అప్లోడ్ ఏ వీడియో మీద చేశారు, అదేవిధంగా మీకు రెగ్యులర్గా ఏ డివైస్ నుంచి అప్లోడ్ చేస్తున్నారు, అదేవిధంగా మీరు రెగ్యులర్గా వాడే ఇంటర్నెట్ ఐపీ అడ్రస్, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఈ మన యూట్యూబ్ వాళ్ళకి చాలా క్రిటికల్ అవుతాయి అనమాట. ఎందుకంటే హ్యాక్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని హ్యాకర్ చెప్పలేడు, కానీ మీరు చెప్పగలుగుతారు, ఎందుకంటే మీరు ఛానల్ ఓనర్ కాబట్టి. సో ఖచ్చితంగా నేను చెప్పిన విషయాలన్నీ ఒక దగ్గర పేపర్లో కానీ ఒక సిస్టంలో సేఫ్గా ఒక నోట్ ప్యాడ్లో సేవ్ చేసి పెట్టుకోండి, విత్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ పెట్టుకోనండి. దీనివల్ల ఏంటంటే ఒకవేళ ఛానల్ హ్యాక్ అయిపోయినా మీరు యూట్యూబ్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి ఈ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు క్రాస్ వెరిఫై చేస్తారనమాట. సో క్రాస్ వెరిఫై చేసి మీకు ఆ రికవరీ ఎట్లా చేయాలనేది ప్రాసెస్ అయితే మీకు చెప్తారు. దాని నుంచి అయితే ఛానల్ని రికవర్ చేసుకోవచ్చు. 99% ఈ డీటెయిల్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీ ఛానల్ అయితే రికవర్ అయిపోద్ది అనమాట ఆల్మోస్ట్. సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఎక్స్ కానీ అదేవిధంగా ట్విట్టర్లో మీకు దాంట్లో పోస్ట్ చేయొచ్చు అనమాట. అతను ఇస్తారు, ఒక లింక్ ఇస్తారు యూట్యూబ్ టీం వాళ్ళు, మీరు దాంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని. ఇవి గుర్తుపెట్టుకోండి, ఒకటి ఛానల్ ఐడి, యాడ్సెన్స్ అకౌంట్ ఐడి, రీసెంట్ పాస్వర్డ్స్ ఏం మార్చారు, అదేవిధంగా రీసెంట్ అప్లోడ్, మీరు కంటెంట్ దేని మీద చేస్తారు, మీరు రెగ్యులర్గా వాడే డివైజెస్ ఏంటి, కొత్త డివైజెస్లో ఏమైనా లాగిన్ అయ్యారా, రీసెంట్గా ఏమైనా జీమెయిల్కి ఏమైనా లింక్ వస్తే మీరు క్లిక్ చేశారా, ఏమైనా సస్పిషియస్ లింక్ ఏమైనా క్లిక్ చేశారా, ఇవన్నీ క్వశ్చన్స్ అయితే మీకు అడుగుతారండి యూట్యూబ్ వాళ్ళు. సో వీటన్నిటికీ మీరు కన్నా అప్రోప్రియేట్ ఆన్సర్స్ కానీ చెప్పగలిగితే మీ ఛానల్ అనేది ఆల్మోస్ట్ రికవర్ అయిపోద్దండి. సో ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోనండి. సో నేను చేసిన అంటే యాక్చువల్ నేనేం తప్పు చేయలేదు, బట్ నేనేంటంటే నా పర్సనల్ మ్యాక్లో అప్లోడ్ చేస్తే అసలు ప్రాబ్లం ఉండకపోయేది. నేనేంటంటే పీసీ వాడతాను కాబట్టి దీంట్లో నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ వాడుతుంటాను, రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటా. సో ఎక్కడ ఏమైందో తెలియదు, బట్ నేనైతే వెంటనే సిస్టమ్ అయితే మొత్తం ఫార్మాట్ చేసి మొత్తం అయితే నేను సేఫ్గా అయితే పెట్టుకున్నాను. సో చూడాలి నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా ఇట్లా యాక్టివిటీ జరిగితే దానికి కంప్లీట్గా ఇంకా దానికి తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటనేది చూద్దాము. సో ప్రజెంట్ అయితే నేను మన ఛానల్ అయితే సేఫ్ జోన్లో ఉంది. సో అదొకటైతే చెప్పగలుగుతా నేను. సో అది ఫ్రెండ్స్, లిటరలీ నాకు మైండ్ అయితే ఒక 1 hour పని చేయలేదు నన్ను. సో బట్ హ్యాకర్కి నాకు జరిగిన ఫైట్లు అయితే నేనే గెలిచాను. సో అదొక్కటైతే గర్వంగా చెప్పుకుంటాను. సో ఛానల్ అయితే నేను ప్రొటెక్ట్ చేసుకోగలిగాను. సో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి వీడియోతో చేస్తున్నాను. ఖచ్చితంగా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట.
సో మనం ఏదో ఛానల్ చేసాము ఇట్లా కాకుండా చాలామంది మెయిల్స్ వస్తుంటాయి, ఏమంటే క్లిక్ చేస్తుంటారు. అవన్నీ చేయకండి. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ అన్నప్పుడు ఒక స్పెసిఫిక్గా ఒక డివైస్లోనే మీరు అప్లోడ్ చేయడము, అదేవిధంగా 2 స్టెప్ వెరిఫికేషన్ ఖచ్చితంగా ఎవ్రీ టైం ఆస్క్ ఎవ్రీ టైం అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. మీ మొబైల్ ఎవ్రీ టైం మీరు లాగిన్ అయినప్పుడు మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేట్టు పెట్టుకోండి. మీకు ఆ నోటిఫికేషన్ మీకు ఒక యూనిక్ నెంబర్ అడుగుతుంది అనమాట. సో అక్కడ చూపించిన నెంబర్ ఇక్కడ చూపించిన నెంబర్ సేమ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో చాలా అడ్వాన్స్డ్గా అయితే గూగుల్ అయితే ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. వాటిని మనం యూటిలైజ్ చేసుకొని మన ఛానల్ అయితే సేవ్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, మనం సేఫ్ గా ఉన్నాం కాబట్టి ఫ్యూచర్ లో కూడా మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే లైక్ చేయండి, సో ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.